చాలా ఉన్నాయి. దావోస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు? అసలు మీకు పరిశ్రమ అంటే ఏందో తెలియదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు ఏందో తెలుసా? చేపలు, కోడ్లు, ఇవి అవి పీతలు. ఇంకా రాయలసీమలు అవి కూడా ఉండవు. 3 రాజధాని పేరు మీద మీరు విడగొట్టడము, చెడగొట్టడము, కూల్చివేయడాలు, ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా? నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని 2 ఆడిముత్యాలు కనపడినారబ్బా. ఇన్ని రోజులు కనపడలా వైసీపీ ఆడిముత్యాలు. ఒకడి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు, ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు. ఎవడు ముందు పెట్టాలని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మీరు డిబేట్లకు వస్తారా? డిబేట్లకు వచ్చే మొక్కలనా మీవి? ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట, అక్రమాలు జరుగుతున్నాయంట. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు, పాలు తీసుకున్నారు, పశువులకైతే మేత తీసుకున్నారు. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుచేటు. డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. మీరు ఆలగడ్డలో నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి గాని అక్రమాలు గాని ప్రూఫ్లతో, ఆధారాలతో సహా చూపిస్తారంట. నేను డిబేట్కి రెడీ. రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నా. రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్ కి వస్తున్నాను. కార్యకర్తలు అందరూ వస్తారు. నిజంగంటే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగంటే నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే, వైసీపీ అందరికీ చెప్తున్నా, ఆడొక్కడికే కాదు, ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది, ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము మీ ఇళ్ళకి వస్తున్నాము. స్టేడియం, ఇక్కడ కొత్తగా నిర్మాణం చేసిన స్టేడియం ఎట్లా డెవలప్ చేయొచ్చు, ఇంకా ఏమేమి కొత్త స్పోర్ట్స్ పెట్టచ్చు. మనకి ఆలగడ్డ ప్రాంతంలో కూడా టైక్వాండో చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. నా కొడుకు కూడా టైక్వాండో క్లాసెస్ కి పంపిస్తున్నాను. సో అదొక డిసిప్లిన్ కలిగిన ఒక స్పోర్ట్ కాబట్టి ఇంకా ఏమేం చేయొచ్చు దాని కార్యక్రమం చుట్టుపక్కల కేవలం ఆలగడ్డే కాకుండా, మరి ఈ రోజు తను రవి గారు నంద్యాల కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, అంతా షెడ్యూల్ వేసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే, రాయలసీమ ప్రాంతంలో చాలా మంది స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చే పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాలు తను కూడా చెప్తున్నారు, గత 5 సంవత్సరాల్లో స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల, ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఫిలప్ చేయకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగాలు రాక ఇంకా ఇబ్బంది పడే కార్యక్రమం అన్ని కూడా సెట్ చేస్తున్నామని చెప్పి తను కూడా మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకన్నా ఈరోజు తను కొత్తగా వచ్చినా కూడా మొత్తము సబ్జెక్ట్ అంతా బ్రహ్మాండంగా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని కూడా ఏమేం చేయొచ్చు అని చెప్పి కూడా తను కూడా చెప్పడం కార్యక్రమం. అండ్ రవి నాకు యువగలంలో కూడా నాకు పరిచయమైనాడు. సో యువగలం అనేది యువత ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, యువతకు ఒక భరోసా, యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన యువగలం లోకేష్ అన్న గారు చేసినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు తనబడ్డారు, ఎన్నో కేసులు వేయించుకున్నాడు, ఎన్నో ఇబ్బందులున్నా కష్టాలు పడినా ఈ రోజు మన రాష్ట్రం కోసము, లోకేష్ అన్న గారి కోసము, ఈ ఎన్డీఏ ప్రభుత్వం కోసము చాలా మంది కేసులు వేయించుకొని ఈ రోజు ఒక మంచి స్థాయిలో వచ్చి 10 మందికి సాయం చేసే స్థాయికి ఈ రోజు వచ్చారు. కాబట్టి తనకు కూడా కొత్తగా బాధ్యతలు తీసుకున్నందుకు తనకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, తన ఉన్న టర్మ్ లో 10 మందికి సాయం చేసే స్థాయికి మరొక రావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవ్వడము వాస్తవం కాదా? మరి అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, రేట్లన్నీ పెరిగిపోయి కూరగాయల రేట్లు, సరుకులు, కరెంటు బిల్లు ఇవన్నీ కూడా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకొని మా ప్రభుత్వం రాగానే మరి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వాస్తవం కాదా? ఇవన్నీ ఏది కూడా వైసీపీ నాయకులకి కనిపించట్లేదా అనేది కూడా ఈరోజు మాకు అర్థం కావట్లేదు. ఆ వైసీపీ ఆఫీస్లో ఎవడో ఒకడు ఒక ఆఫీస్లో కూర్చొని ఏదో టైప్ కొట్టి
వీళ్ళందరికీ పంపిస్తున్నారు. టైప్ కొట్టింది ఉండేటట్టుగా బాగా చదివి వీళ్ళాడ మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. ఇది తప్ప వైసీపీ నాయకులు ఇంతవరకు గ్రౌండ్ లో దిగి అసలు ఏం జరుగుతుంది, ఏమి ఇచ్చినాం అనేది ఎక్కడన్నా చూసినారా? నోటికి ఎంత వస్తే అంత, వాళ్ళ అర్హత కూడా చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ అన్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇంకా మీరు మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే మీరు చేసిన దానికి, మాట్లాడేదానికి ఈ పార్టీకి వేరే విధంగా ఉండేది. కానీ ఈరోజు లోకేష్ అన్న గారు గత ప్రభుత్వంకి మనకి, గత పార్టీకి మనకి తేడా ఉండాలి, యువత మంచి దారిలో నడవాలి, ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి అని మా అందరినీ తీసుకొచ్చి అక్కడ టాలెంట్ ఉండి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమము ప్రతి నెల జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఉదాహరణ ఆళ్లగడ్డనే ఇప్పటికీ ఒక 4 జాబ్ మేళాలు జరిగింటే దాదాపుగా 200 మందికి ఉద్యోగాలు ఇప్పించినాం. ఆళ్లగడ్డలో ఎప్పుడు లేని మొదటి పరిశ్రమ సోలార్ ప్లాంట్ పెట్టించడం జరిగింది. దాదాపుగా 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఆళ్లగడ్డకు వచ్చింది. ఇవన్నీ ఏవి వైసీపీ నాయకులకి కనిపించవు. ఎంతసేపు ఉన్న మైకులు ముందున్నాయా, వాళ్ళని తిట్టడమా? మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తున్నారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క నాయకుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకున్నారు. మేమిచ్చిన మాట నిలబెట్టుకోవాలా, గతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఈసారి మాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు, మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చాలా మంది త్యాగం చేసినారు. అవన్నీ కూడా రేపు పొద్దున ఏదో చెప్తున్నారు, ప్రజా తిరుగుబాటు వస్తుందంట తెలుగుదేశం పార్టీకి. ప్రజా తిరుగుబాటు ఏంది? 6 నెలలు 7 నెలలకే మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో మీరు 1% 6 నెలల్లో చేయలేకపోయినారు. కానీ మేము చేయలేనిది ఒకటి ఉంది, మీరు చేసింది. 6 నెలల్లో మీరు పెట్టిన కేసులు మేము పెట్టలేకపోయినాం, మీరు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టలేకపోయినాం. అదైతే వాస్తవం. రాష్ట్రాన్ని 6 నెలలకే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి అల్లకల్లోలం, ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి, కేసులు పెట్టే దగ్గర నుంచి మీ పతనం ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారో అప్పుడు మీ పతనం మొదలైంది. కార్యకర్తలు, జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ల కాడికి వచ్చి డిబేట్లు కూర్చుంటున్నాము. మీరు వద్దన్నా కూర్చుంటాం, లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ల కాడికి రావద్దు. పోలీసులు ఎవరు రారు, పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు, మిమ్మల్ని ఇళ్ల నుంచి పంపించరు. మీ ఇళ్లలో మీరు కూర్చుంటారు, కుర్చీలు ఒకటి పెట్టండి, అది కూడా కావాలంటే నేను పంపిస్తాను. మీడియా మిత్రులు వస్తారు, వచ్చి డిబేట్కి మేము కూర్చుంటాం. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకుంటే కూర్చోండి డిబేట్కి, మిగతా దానిలకు కాదు, డిబేట్కి మాత్రమే రమ్మంటున్నారు. సో డిబేట్కి మేము రెడీ, రేపు సాయంత్రం రాబోతున్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆళ్లగడ్డ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము తీసుకుపోయినాము. ఆల్రెడీ బడ్జెట్ రావడం ఒక్కటే ఆలస్యము. చంద్రబాబు నాయుడు గారు మా డబ్బులు లేవు అని చెప్పి ఏదో అంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుసరం ఉందా మీకు? అప్పులు చేసింది మీరు. రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రంగా మార్చింది వైసీపీ నాయకులు. మళ్ళీ తిరిగి అన్నపూర్ణంగా మార్చే సత్తా ఉన్న నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం. తప్పకుండా ఆళ్లగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అభివృద్ధి అంటే ఏందో మీకు మేము చేసి చూపిస్తాము. మీ ఇళ్ల కాడ కూడా రోడ్లు వేపిస్తాము, మీకు కూడా ఇల్లు కట్టిస్తాము. మీరు కూడా శభాష్ అనుకునేలాగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా హెచ్చరిస్తూ, మరి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రవి నాయుడు గారు ఇక్కడికి రావడము, మన 2 స్టేడియంస్ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ కావాల్సిన ఏదైతే
కార్యక్రమాలు ఉన్నాయో లేదంటే స్పోర్ట్స్ మ్యాన్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తానని చెప్పి తను కూడా రావడం జరిగింది ఇన్స్పెక్షన్ కి. మరి వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, పని పాట లేక, నోటికి ఏదొస్తే అది మాట్లాడము అలవాటైపోయి, అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారు, ఆ ఇచ్చినవి ఎంతవరకు చేశారనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు సూపర్ 6 చేయాలా, ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పి మొత్తుకుంటున్నారు. వీళ్ళకి కళ్ళు ఉండి కనిపించట్లేదా లేదా నిద్రపోయి మాట్లాడుతున్నారా అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల. ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది, మేము ఇచ్చిన హామీలు సూపర్ 6, అందులో ఏదైతే పెన్షన్లు గతంలో కన్నా పెంచినామా లేదా అనేది ప్రజలకి తెలుసు, పంచే వాళ్ళకి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలుసు, ప్రభుత్వంలో నుంచి డబ్బులు వచ్చే వాళ్ళు మాకు తెలుసు. మీరు కేవలము డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైపోయి అబద్ధాన్ని పదే పదే జరగలేదు అని చెప్తూ మీ కంటికి కూడా ఏవి కనిపించట్లేదు. పెన్షన్లు 4000 ఇవ్వడము వాస్తవం కాదా? ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి వికలాంగులకి 6000 పెన్షన్ ఇవ్వడము వాస్తవం కాదా? బెడ్